హలో గైస్, ఈ వీడియోలో మనం గేమ్ చేంజర్ మూవీ యొక్క రివ్యూ గురించి మాట్లాడుకుందాం భయ్య. అంటే సినిమా హిట్ అయిందా లేక ఫ్లాప్ అయిందా, అంతేకాకుండా సినిమా ఎలా ఉంది, ఈ సినిమాకి మనమైతే ఎంత రేటింగ్ ఇవ్వచ్చు, ఇకపోతే ఎస్జే సూర్య అలాగే రామ్ చరణ్ యాక్టింగ్ ఎలా ఉంది, అంతేకాకుండా శంకర్ మళ్ళీ కంబ్యాక్ ఇచ్చాడా లేదా, ఇలాంటి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చాలా అంటే చాలా క్లియర్గా మాట్లాడుకుందాం. దానికంటే ముందు మీలో రామ్ చరణ్ ఫ్యాన్స్ ఉంటే మాత్రం కామెంట్ బాక్స్లో గ్లోబెస్ట్ అని కామెంట్ చేశాను భయ్య. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ గేమ్ చేంజర్ మూవీ యొక్క రివ్యూ విషయానికి వెళ్తే, మూవీ మాత్రం పక్కా బ్లాక్ బస్టర్ అని చెప్పుకోవచ్చు భయ్య. అంతేకాకుండా సాంగ్స్కి, ఈ మూవీలోని సాంగ్స్కి 75 crores అయితే ఖర్చు చేస్తామని చెప్పారు కదా దిల్ రాజ్. అదైతే కన్ఫామ్గా కరెక్టే భయ్య. ఎందుకంటే సాంగ్స్ అయితే ఆరెంజ్ ఎలివేషన్స్తో సాంగ్స్ అయితే ఖచ్చితంగా విజువల్ ట్రీట్ అని చెప్పుకోవచ్చు భయ్య. ఎందుకంటే సాంగ్లో యూజ్ చేసే సెట్స్ కానీ, అంతేకాకుండా కలర్ కాంబినేషన్స్ కానీ నెక్స్ట్ లెవెల్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇకపోతే మూవీస్ వస్తే, మూవీ ఫస్ట్ హాఫ్లో అయితే కొంతవరకు కొద్దిగా స్లోగా రన్ అవుతుంది, బాగుంటుంది, బట్ కొద్దిగా స్లోగా రన్ అవుతుంది. సెకండ్ హాఫ్ మాత్రం పీక్స్ అని చెప్పుకోవచ్చు భయ్య. నార్మల్గా మనం ఫస్ట్ హాఫ్ గురించి మాట్లాడుకుంటే, ఫస్ట్ హాఫ్లో బీజిఎం అయితే బాగుంది, అంతేకాకుండా రామ్ చరణ్ యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. కాకపోతే మూవీ కొద్దిగా స్లోగా రన్ అయినట్లు అనిపిస్తుంది. కాకపోతే అలా ముందుకెళ్ళే కొద్దీ మూవీ అయితే మంచి ఎక్కిస్తుంది భయ్య. ఇక సెకండ్ హాఫ్ మాత్రం ఓచుకోవచ్చు చేస్తాడు భయ్య, మామూలు కాదు, నెక్స్ట్ లెవెల్లో ఉంది మూవీ అయితే. సెకండ్ మొత్తం మాస్ని అయితే ఒక రేంజ్లో చూపిస్తాడు. ఇకపోతే అప్పన్న క్యారెక్టర్లో వచ్చిన సీన్లు అయితే మెయిన్ ఎలివేషన్ అని చెప్పుకోవచ్చు. ఇలాగే కానీ రన్ అవుతే మంచి పాజిటివ్. ఇప్పుడైతే మిక్స్డ్ టాక్ ఉంది, పాజిటివ్ టాక్ మాత్రం వచ్చిందనుకో మూవీ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది భయ్య. అంతేకాకుండా కలెక్షన్స్ కూడా మ్యాక్సిమం ఒక 1000 కోట్లు ఈజీగా దాటిపోద్ది. సో ఇండియా 2 లాంటి డిజాస్టర్ తీసిన తర్వాత కూడా శంకర్ మార్క్ అయితే ఈ మూవీలో క్లియర్గా కనిపిస్తుంది భయ్య. మళ్ళీ శంకర్ అయితే కంబ్యాక్ ఇచ్చారని మనకు క్లియర్గా అర్థమైపోతుంది. ఎందుకంటే ఈ మూవీలో వచ్చే స్టోరీ టెల్లింగ్ కానీ, లేకపోతే స్క్రీన్ ప్రెజెన్స్ కానీ, డైలాగ్ డెలివరీ, అలాగే కంప్లీట్, సో ఇవన్నీ కూడా శంకర్ ఇమాజినేషన్కి తగ్గట్లుగానే ఉంటాయి భయ్య. ఇకపోతే ఇండియన్ 2 లాంటి భారీ డిజాస్టర్ తీసిన తర్వాత కూడా శంకర్ ఈ రేంజ్లో మూవీ తీయడం అంటే అది మామూలు విషయం కాదు. ఈ మూవీతో శంకర్ అయితే ఖచ్చితంగా మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతారని క్లియర్గా అర్థమైపోతుంది భయ్య. ఇకపోతే ఈ మూవీలోని యాక్టర్స్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఎస్జే సూర్య అయితే ఆబ్వియస్లీ మళ్ళీ పీక్స్లోకి తన యాక్టింగ్తో పీక్స్లోకి ఎక్కించాడు భయ్య. ఇకపోతే కీరా అద్వానీ యాక్టింగ్, అలాగే అంజలి పర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది భయ్య. సో ఫ్రెండ్స్, ఓవరాల్గా ఈ మూవీ అయితే 5కి అవుట్ ఆఫ్ 3.5 రేటింగ్ అయితే వచ్చి భయ్య. సో మూవీ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. సో చూడాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా చూడండి భయ్య.